గాయ్స్ ఈ రోడ్ని చూసి ఇదేం ప్లేస్ కనిపెట్టాలి. తగిలింది గాయ్స్. గాయ్స్ ఈ షాడోని చూసి టైం ఎంత అయిందో చెప్పండి. నేను చెప్పనా 12:38 అయింది, 12:40 అయింది గాయస్. ఇదిగో ఇదేమో 12 కదా, ఇదేమో 1. 12:40 అయింది. నేడు ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉందనుకో, ఇక్కడ ఉండాలి 12:40 అంటే. కాకపోతే కొంచెం ఇలా జరిగింది. ఇది ఎండకి షాడో చూపిస్తుంది అంట టైం చిన్న తిరుపతిలో. బాగుంది కదా. రాకుకు అర్థం కాలే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా. ఏమలే పద అంటుంది. వాళ్ళని గుద్దేస్తావు రాకు. నీకు జారండి రాట్లా. వాళ్ళలాగా ఇక్కడి నుంచి ఎక్కాలి. చిన్న తిరుపతిలో చిన్న షార్ట్ కట్ కనిపెట్టాం గాయస్. ఇట్లా పైనుంచి వస్తుంటే కొండ కిందకి అట్లా వెళ్ళాలి, కానీ ఇలా కూడా వెళ్ళచ్చు. కొంచెం రిస్క్ అని చెప్పాలి, పర్లేదు. పోయినసారి ఆల్రెడీ మేము ఒకసారి వచ్చాం కదా చిన్న తిరుపతి. అప్పుడు దారి తెలియక అష్ట కష్టాలు పడి ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళిన తర్వాత మేము తినడానికి వెళ్ళి తినేసిన తర్వాత శివాలయంకి వెళ్ళాము. ఇప్పుడే తినేసా గుడికి ఏంటి అనొద్దు ప్లీజ్. శివాలయంకి వెళ్ళి ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళడానికి. పొద్దున్నే 6ంటికి లెగిసి వస్తున్నాం గైస్. నేను రాకును ఒకసారి ఫ్రేమ్లోకి రావాలి. వస్తున్నాము 6ంటికి బస్ స్టాండ్కి వచ్చాము ఎక్కడానికి. ఎందుకో అదృష్టం కొద్ది వెంటనే బస్సు వచ్చేసింది. మోహన్ దాచుకుంటుంది. వెంటనే బస్సు వచ్చేసింది. సరే అని ఎక్కేసాం. ఆకలేస్తుంది రాకు. బస్సు దిగగానే టిఫిన్ చేద్దాము అంటే గుడికి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయకూడదంట. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పర్మిషన్ అడుగుతుంది వాళ్ళ అమ్మని. అమ్మ టిఫిన్ చేయవచ్చా గుడికి వెళ్తానికి ముందే, ఆకలేస్తుంది. మరి వాళ్ళ అమ్మని అడుగుతుంది ఫోన్ చేసి. నీకు నమస్కారం తల్లి, నేను తినేస్తా, నాకు ఆకలేస్తుంది అని చెప్పి నేను తిందలే. చివరికి వాళ్ళమ్మ పర్మిషన్ ఇచ్చింది తినమని, లేకపోతే తినేది కాదు. ఈ కొండ దిగుతుంటే ఫోన్ ఊగిపోతుంది వీడియో రికార్డ్ చేస్తుంటే. అందరూ వింతగా చూస్తున్నారు. స్టంట్లు. ఆ డ్రైనేజ్లో పడ్డావు అనుకో ఏమీ లేదు ఇంకా. రాకు నీ బస్సు ఎక్కించాలి గాయస్. ఎక్కువ